గుండె ఆగిపోతే కొత్త యంత్రాలతో గుండెను పని చేయించవచ్చా? సో డెఫినెట్లీ ఇది సాధ్యమే అండ్ చాలా పేషెంట్లను ఇలా కాపాడబడ్డారు. సో కొత్త యంత్రాలు లైక్ ఎక్మో అంటారు, విఏ ఎక్మో ఆర్ ఇంపెల్లా, ఇవన్నీ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ పంప్స్. సో ఏదైనా పేషెంట్కి సడన్గా మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ రావడము జరిగినప్పుడు సడన్గా గుండె ఫెయిల్ అయ్యి సడన్గా బీపీ తగ్గిపోవచ్చు. సో ఇలాంటి పేషెంట్స్ సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడము లేకపోతే కొలాప్స్ అవ్వడము జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఇమీడియట్గా మనం యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాకపోతే వాళ్ళ బీపీ చాలా లో ఉండడం వల్ల మనకు స్టెంట్ వేసే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఎవరికైతే మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి బీపీ లో ఉన్న పేషెంట్స్కి ముందుగా ఎక్మో పెట్టడం కానీ లేకపోతే ఇంపెల్లా మెకానికల్ పంప్ పెట్టడం ద్వారా బీపీని టేక్ ఓవర్ చేసి ఆర్టిఫిషియల్గా ఈ గుండెను మనం పనిచేయటట్టు చేయొచ్చు. సో అలా పెట్టి పేషెంట్ని మనం స్టెబిలైజ్ చేసి తద్వారా మనం పేషెంట్ని క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్ని మనం ఫిక్స్ చేయడం ద్వారా పేషెంట్ ప్రాణాలని కాపాడవు. ఇవి టెంపరీ యంత్రాలు. సో వన్స్ పేషెంట్ రికవర్ అయితే డెఫినెట్గా స్లోగా ఈ యంత్రాలను మనం వీన్ ఆఫ్ చేసి మళ్ళీ యథావిధిగా పేషెంట్ని నార్మల్ స్థాయికి తీసుకురావచ్చు. సో ఇది చాలా ప్రాక్టికల్గా రెగ్యులర్గా చేసే ప్రక్రియ అండ్ ఈ ఆధునిక యంత్రాలతో చాలా పేషెంట్స్ని మనము కాపాడి ఉన్నాం. If you found this video useful, like, comment and subscribe for more health updates.